దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం. ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ఎంతమంది రోజు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకొని ఇది నాకే దేవుడు మాట్లాడుతున్నాడు, నన్ను బలపరచడానికి, నన్ను ప్రేమించి అని రిసీవ్ చేసుకుంటున్నారండి? దేవుడు మాట్లాడితే మన బలం, మన ధైర్యం, మన శక్తి సరిపోకున్న దేవుడు మనతో మాట్లాడితే అదొక ఉత్తేజం, ఉజ్జీవం మన జీవితంలో ఉంటుంది. ఈరోజు ఏ స్థితిలో మీరున్న భయాందోళనతో, కృంగిన స్థితిలో, ఒంటరి స్థితిలో, మానసిక ఒత్తిళ్లతో, పోరాటాల మధ్యలో ఏ పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నా దేవుని ప్రేమని, కనికరము, ఆయన కృప నేను వెంటాడుతుంది. చూడండి, ఈరోజు రక్షణ లేని బిడ్డలకి యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టిన యేసుకు నీ జీవితాన్ని ఇస్తే నిత్య జీవం పరలోకం నీకు ఉంటుంది. ఒక్క మాట, ఎందరి హృదయాల్లో యేసయ్య లేడో ఒకసారి అంగీకరించండి. ఓ మాట చదవనా? ఈరోజు దేవుడు మనందరికి ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం నేను చదువుతున్నాను. 1వ కీర్తన అద్భుతమైన మాట, 3వ వచనం. అతడు నీటి కాలువలేర నాటబడినదై ఆకు వడగ తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును, అతడు చేయిందంతయు సఫలమగు. దేవునితో నడిచేవారు, దుష్టుల ఆలోచన, మనుషులు, ఇవన్నిటి ఒక దేవుని వాక్యములో మనం ఉంటే, ఆయనతో అంటుకట్టుబడి ఉంటే, నీటి కాలువ, నా వెనక ఒక కాలువ బారుతుంది, నీటి కాలువ చూడండి, పచ్చగుంది అంత. ఒక్కసారి ఇదంతా మీకు చూపిస్తే చాలా పచ్చటి వాతావరణం. నీటి కాలువల దగ్గర ఏముంటాయండి? చెట్లు పచ్చగా ఉంటాయి. నీటి కాలువలు ఎవరైనా నాటబడిన చెట్టు వలె, ఫలమిచ్చి చెట్టు వలె ఉంటుంది. నువ్వు చేయిందంతయు సఫలమవుతుంది. ఎందుకు? దేవునితో మనం ఉన్నప్పుడు, దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు, దుష్టుల ఆలోచన, పాపులు, మన లోకములు ఏది మనం అంటకుండా క్రీస్తునందు భయభక్తులు కలిగి వాక్యం నడుస్తున్నప్పుడు, దేవుడు మనకి ఇస్తున్న వాక్యానుసారంగా, అంటే వాక్యముతో అంటుకట్టబడినప్పుడు, క్రీస్తుతో ఉన్నప్పుడు, నీటి కాలువ ఎట్లా పారుతుందో, చెట్లు ఎంత పచ్చటిగా ఉన్నాయో మనం కూడా అలా ఉంటామట. నిన్ను కూడా దేవుడు అట్లా ఉంచబోతున్నాడు. వింటున్నారు? ఆకు వాడక ఫలమిచ్చి చెట్టు వలె నీ ఫలభరితంగా ఉంటావు, నువ్వు ఫలించదవు. ఆకు వాడక ఫలించి చెట్టు వలె ఫలించదవు. ఈరోజు వాగ్దానం అందరు చెప్పండి, ఆకు వాడక ఫలమిచ్చి చెట్టు వలె ఫలించదవు. ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేసుకోండి. దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యాన్ని పట్టుకొని నడవండి. క్రీస్తుకు దగ్గర అవ్వండి. ప్రార్థన చేసుకోండి. నాతో కలిసి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధిలో, బాధలు, చింతలో, నిందల్లో, గాయాల్లో, అవమానాల్లో, పోరాటాల్లో, ఇరుకులో ఉన్న బిడ్డలందరినీ విడిపించి ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక దీవెనలు ఇవ్వండి. ముఖ్యంగా ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న వారిని మీరు ఆశీర్వదించి ఫలమిచ్చి చెట్టు వలె ఉండాలి. నాయన, ఎవరెవరికి ఏ ఆపదలు ఉన్నాయో ఫలమిచ్చి చెట్టు వలె ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు ఆశీర్వదించి వర్ధలు చేసి నీ సన్ని తోడుగా ఉంచమని, ప్రపంచ దేశాల్లో ఉద్యమం, భారతదేశంలో ఉద్యమం, కల్వరి మినిస్ట్రీలో ఉద్యమాన్ని మీరు దయచేసి ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ రైజ్ చేయమని, ఈరోజు ప్రతి అక్కర తీర్చి అందరిని దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి పొద్దున సాయంత్రం లైవ్ చూడండి. అంతేకాక మీ అందరూ ఫ్రైడే, సాటర్డే, కమింగ్ ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు కల్వరి ప్రామిస్ అండ్ హైదరాబాద్ మీటింగ్స్ అండి. బెల్లంపల్లి 2nd ఫ్రైడే, సాటర్డే, సండే, అట్లా 3rd ఫ్రైడే, సాటర్డే, సండే కల్వరి ప్రామిస్ అండ్ హైదరాబాద్, హయతనగర్, రామోజీ ఫిలిమ్స్ 3 దినాలు గడపచ్చు. అక్కడ మీరు ఉండి చక్కగా ఆరాధన చేసుకొని సండే ఈవినింగ్ 2nd సర్వీసు, 3rd సర్వీసు ఆయిల్ ఎనటింగ్ సర్వీస్ ఉంటుంది. 2వదిగా బెల్లంపల్లికి శనివారం ఉజ్జీవ సభ, సాటర్డే పాలు పొందండి, ఆదివారం ఆరాధనలు పాలు పొందండి. బైబిల్ కాలేజ్ చేయాలనుకుంటే యూత్, గర్ల్స్, బాయ్స్ మేము పిలిపిస్తున్నాం. 1 year తెలుగు మీడియం బెల్లంపల్లిలో రండి. మంచిగా 1 year గడపవచ్చు, ప్రభు శక్తి పొందొచ్చు. 1 year ఇంగ్లీష్ మీడియం కావాలంటే కల్వరి బైబిల్ కాలేజ్, హైదరాబాద్ ప్రామిస్ ల్యాండ్లో. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.